రామాయణంలో రాజుగారి పలావు వినడానికి విచిత్రంగా అనిపించిందా? పురాణ కాలం నుండి మనకున్న పలావు గురించి ఇప్పుడు చూద్దాం. సురాఘట సహస్రేణ మాంసభూతోదనేన చ యక్షేత్వాం ప్రయతా దేవి పురీం పునరుపాగత. అయోధ్యకాండలోని ఒక శ్లోకం ఇది. అడవులకు బయలుదేరిన సీత రామ లక్ష్మణులు గంగను దాటేటప్పుడు సీతాదేవి గంగామాతకు అనేక మొక్కులు మొక్కింది. వాటిలో ఒక మొక్కుని ఈ శ్లోకంలో వర్ణించాడు ఆదికవి వాల్మీకి. ఓ గంగామాత, రాముడు లక్ష్మణుడు నేను క్షేమంగా అడవుల నుండి తిరిగి వస్తే 1000 కుండల సురని అలాగే మాంసంతో వండిన పలావుని, అంటే దాని గతంలో మాంసోదనం అనేవాళ్ళు, మాంసంతో వండిన పలావుని తెచ్చి గంగానదిలో గుమ్మరించి నదిని కలుషితం చేస్తానని దీని అర్థం ఎంతమాత్రం కాదు. దీనికి ముందు ఒక శ్లోకంలో గవాం శతసహస్రాణి వస్త్రాణి అన్నంచ పేశలం బ్రాహ్మణేభ్య ప్రదాస్యమి తవ ప్రియ చికిత్సయ. 1,00,000 ఆవుల్ని, కొత్త బట్టల్ని, అన్నాన్ని బ్రాహ్మణులకు పెట్టి నిన్ను సంతృప్తిపరుస్తాను తల్లి అని సీత మొక్కుకుందని వివరించాడు వాల్మీకి. అంటే శాకాహారులకు ఆవుల్ని, కొత్త బట్టల్ని, అన్నాన్ని దానం చేస్తానని, మాంసాహారులకు సురని, మాంసోదనాన్ని అంటే పలావుని దానం చేస్తానని, ఈ దానాలతో గంగామాత సంతృప్తి చెందుతుందని సీత భావించింది. వాల్మీకి కాలానికే శాకాహారులు, మాంసాహారులు, మద్యపానం చేసేవారు, చేయనివారు ఇలా స్పష్టమైన విభజన ఏర్పడిందని దీన్ని బట్టి మనం ఊహించవచ్చు. నిన్న మొన్నటిదాకా అన్ని కులాల వాళ్ళు తిన్న శాకాహార హోటళ్ళని బ్రాహ్మణ భోజన హోటళ్ళని, మాంసాహార హోటళ్ళని మిలిటరీ హోటళ్ళని అనేవాళ్ళు. సీతాదేవి బ్రాహ్మణులకు ఆవుల్ని, బట్టల్ని, అన్నాన్ని దానం ఇస్తానంటం కూడా బ్రాహ్మణ భోజన హోటల్లో బ్రాహ్మణ శబ్దం లాంటిదే. దాన్ని కులపరంగా కాక శాకాహారులని అనుకోవాలి. మాంసాన్ని అన్నంతో కలిపి వండే వంటకాలలో పలావు, బిర్యానీ మన దేశంలో ఆది నుండి ఉన్నాయి. వాటి పేర్లు తర్వాత వచ్చాయి, కానీ వంటకాలు మాత్రం పాతవే. పాకశాస్త్రానికి సంబంధించిన గ్రంథాల్లో నలచక్రవర్తి పాకదర్పణం ప్రాచీనమైనది. ఇది 9 లేదా 10వ శతాబ్ది నాటిది కావచ్చు. ఇందులో పలావు తయారీ విధానం ఉంది. అన్నాన్ని మాంసాన్ని కలిపి వండుతారు కాబట్టి దీన్ని నలుడు మాంసోదనం అన్నాడు. సీతాదేవి కూడా మాంసభూతోదనం తయారు చేయించి అన్నదానం చేస్తానంది. నలచక్రవర్తి పాకదర్పణం ప్రకారం మాంసాన్ని పసుపు, ధనియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు వేసి మెత్తగా ఉడికించాలి. ఇది మాంసానికి శుద్ధి వంటిది. ఉత్తమమైన తెల్ల బియ్యాన్ని ఎసట్లో పోసి అది ఉడుకుతుండగా అందులో ఈ శుద్ధి చేసిన మాంసాన్ని, తగినంత సైంధవ లవణాన్ని వేసి నెయ్యి కలిపి పొయ్యి మీద దింపబోయే ముందు కొన్ని పొలగాలి అంటే నీచువాసన వేస్తున్న గాలి, పులితిండి అంటే మాంసాహారి, పొలపెట్టిన అన్నం అంటే మాంసోదనం అని అర్థం. పలావ్ లేదా పులావ్ తెలుగులో మూలాలు కూడా ధ్వనిస్తాయి. పలావ్ తెలుగు పదమే అయినా ఆశ్చర్యం లేదు. ఈ పలావు మొగలాయిల వల్ల మనకు వచ్చిందని చరిత్రకారులు చెప్తారు, కానీ రామాయణ కాలం నుండి మాంసోదనాలు మనకు ఉన్నాయి అని అయోధ్యకాండ ద్వారా మనకి తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది క్లిక్ చేస్తే మా వీడియోస్, అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు.